Subscribe and share my channel Sudarsana. నమస్కారం. కార్తీక మాసంలో తప్పకుండా వినవలసిన కార్తీక పురాణ కథలను తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 3వ రోజు కథ కార్తీక స్నాన మహిమ. వశిష్ఠ మహాముని జనక మహారాజుతో, రాజేంద్ర, కార్తీక మాసంలో స్నానం కానీ, జపం కానీ, దానం కానీ ఎంత స్వల్పంగా చేసినా విశేషమైన ఫలితం కలుగుతుంది. అస్థిరమైన శరీర సౌఖ్యాన్ని ఆశించి కార్తీక వ్రతమును ఆచరించని స్త్రీ పురుషులు తరువాత జన్మలలో కుక్కగా పుడతారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు స్నానదానములు చెయ్యనివాడు రాబోయే కోటి జన్మలలో చండాలుడుగా పుడతాడు. ఆ తరువాతి జన్మలో బ్రహ్మరాక్షసుడుగా పుడతాడు. దీనికి నిదర్శనంగా ఒక కథ ఉంది, విను. ఆంధ్రదేశంలో సత్యనిష్ఠుడనే ఒక విప్రుడు ఉన్నాడు. అతడు సర్వశాస్త్ర విశారదుడు, సత్యవ్రతుడు, దయావంతుడు. ఒకప్పుడు అతడు తీర్థయాత్రలు చేస్తూ గోదావరి తీరాన్ని చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. వారు నల్లగా బిరుసైన తల వెంట్రుకలతో, భీకరమైన గోళ్లతో, కోరలు, ఎర్రని కళ్ళతో, కత్తులు పుర్రెలు చేతపట్టుకొని సర్వ ప్రాణులకు భయాన్ని కలిగిస్తున్నారు. వీరి భయంతో ఆ వృక్షానికి చుట్టూ 3 క్రోసుల మేర మనుష్యులు కానీ, పశువులు కానీ, పక్షులు కానీ సంచరించటమే మానేశారు. వాళ్ళు పెద్ద కొండల వలె ఉండి ప్రాణుల గుండెలు అదిరేట్టుగా అరుస్తూ ఉండేవారు. వారి అదృష్టవశంతో సత్యనిష్ఠుడు అక్కడికి వెళ్ళడం తటస్థించింది. ఆ రాక్షసులను చూసి అతడు భయపడి, దేవదేవా, నారాయణ, నన్ను కాపాడు, నీకంటే వేరే దిక్కే లేదు నాకు అని ప్రార్థించి పరుగెత్తాడు. రాక్షసులు అతని వెన్నంటి తరిమారు. భయభ్రాంతుడైన అతని మొహం చూడగానే వారికి పూర్వజన్మ స్మృతి కలిగింది. వారు ఆ మహాత్మునికి సాష్టాంగ దండ ప్రణామములు చేసి స్తుతించారు. మహాత్మా, మీ దర్శనం వలన మేము పాపరహితులం అయ్యాము. మీ రాక మాకు మేలు చేసింది అని అనగా, ఆ విప్రుడు కొంత భయం తీరి వారిని చూసి, మీరెవ్వరు, ఏ పాపములు చేసి మీరు ఇటువంటి బ్రహ్మరాక్షస రూపాన్ని పొందారు, నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు వారు తమ పూర్వజన్మలలో చేసిన పాపకర్మలను జ్ఞాపకం చేసుకొని ఒక్కొక్కరే ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. మొదటివాడు ఈ విధంగా చెప్తున్నాడు. నేను పూర్వజన్మలో ద్రవిడ దేశములోని మందర గ్రామానికి అధికారిని. కఠిన హృదయంతో మాటల గారడీ చెయ్యటం నా వృత్తిగా ఉండేది. నేను బ్రాహ్మణుడనై ఉండి కూడా ఎవ్వరికీ ఒక మెతికైనా పెట్టకుండా సాటి బ్రాహ్మలు ఏడుస్తున్నా ఏదో ఒక వంకతో వారి ధనాన్ని మృంగుచూ ఉండేవాడిని. బ్రాహ్మణ ద్రవ్యమును కాచేసినచో 7 తరాల వరకు వంశమును దహించి వేస్తుందని నాకు తెలియదు. ఒకవేళ తెలిసినా నాకున్న దురాశతో మానేవాడిని కానేమో. అలా అన్యాసార్జితమైన ధనంతో కుటుంబ పోషణ చేసుకుని కాలము తీరి మరణించి రౌరవాది నరకములలో చాలా కాలము ఎన్నో బాధలు పడి చివరికి బ్రహ్మరాక్షసుడనై పుట్టాను. ఈ పాపము నశించు మార్గాన్ని చెప్పండి అంటూ వేడుకున్నాడు. తరువాత 2వ వాడు ఇలా చెప్తున్నాడు. భూసురోత్తమ, నేను ఆంధ్రదేశ నివాసిని. నిత్యము నా తల్లిదండ్రులను దూషిస్తూ భార్యాపుత్రులతో కలిసి మృష్టాన్నములు భుజిస్తూ తల్లిదండ్రులకు చద్యన్నం పెడుతూ ఉండేవాడిని. బంధువులను కానీ, బ్రాహ్మణులను కానీ ఎప్పుడూ ఆదరించి ఎరగను. వారికి అన్నం పెట్టి ఎరగను. విశేషముగా ధనమార్జించి కూడా దానధర్మములు చేసేవాడిని కాను. వృద్ధుడలై మరణించి నేను చేసిన పాపములకు 8 యుగముల పాటు యమలోకములో నానా బాధలు అనుభవించి భూలోకంలో ఇలా బ్రహ్మరాక్షసుడిగా జన్మించాను. పాప పంకిరములో మునిగి ఉన్న నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు. 3వ వాడు తన కథను ఇలా చెప్పాడు. నేను ఆంధ్రదేశములోని ఒక ఊరి విష్ణు దేవాలయములో
పూజారిగా ఉండేవాడిని. స్నాన సంధ్యాదులు ఎరగను. నిత్యము ఎవరో ఒకరిని తిట్టకుండా నాకు రోజు గడిచేది కాదు. దయాదాక్షిణ్యాలు, సత్యము, ఆచారము మచ్చుకైనా ఉండేవి కావు. దేవుని దీపారాధనకు భక్తులు సమర్పించిన ఆవు నెయ్యను, నూనెను నేనుంచుకున్న వేసి ఇంటిలో దీపములకు ఉపయోగించేవాడిని. భక్తులు హుండీలో వేసిన డబ్బులు ఆ వేసికిచ్చి దానితో రమిస్తూ ఉండేవాడిని. భార్యాపుత్రులకు సరిగా తిండి కూడా పెట్టకుండా బాధించేవాడిని. ఇలా నికృష్ట జీవితమును గడిపి చివరికి మృతి చెంది చేసిన పాపములకు నరకములో అనేక బాధలను అనుభవించి ఇప్పుడు ఈ చెట్టు మీద బ్రహ్మరాక్షసుడనై ఉన్నాను. భూతదయాపరుడవైన ఓ మహానుభావ, దయతో నన్ను రక్షించు అని వేడుకున్నాడు. ఈ ముగ్గురూ చెప్పింది విని సత్యనిష్ఠుడు, మీరు భయపడకండి, మీ కష్టములు నేను తీరుస్తాను. నేనిప్పుడు కార్తీక స్నానము చెయ్యబోతున్నాను, మీరు కూడా నాతో రండి అని వారితో సహా గౌతమీ నదికి పోయి యథావిధిగా స్నానం చేసి ఆ స్నానఫలమును వారికి ధారపోశాడు. దానితో వారికి రాక్షస రూపముల నుండి విముక్తి కలిగింది. దివ్య రూపములతో వారు వైకుంఠమునకు వెళ్ళారు. కార్తీక మాసమునందు కావేరీ స్నానము విశేషమైన పుణ్యాన్ని ఇస్తుంది. తెలిసి చేసినా తెలియక చేసిన కావేరీ స్నానము 10,000 అశ్వమేధయాగములు చేసిన ఫలితాన్ని ఇస్తుంది. అందువలన స్త్రీ పురుషులు ఎవరైనా కార్తీక మాసమునందు నదీ స్నానం తప్పకుండా చెయ్యాలి. కార్తీక పురాణము 3వ అధ్యాయము సంపూర్ణము. కార్తీక పురాణము తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.